కోతలు మొదలై 20-25 రోజుల నుంచి రైతులు మాలగుర్జాల గ్రామ పంచాయతీ పరిధిలోని రంగపేట మాలగుర్జాల రైతులు ఒక దగ్గర వాళ్ళే స్వయంగా పెద్ద కళ్ళం ఏర్పాటు చేసుకొని ఉమ్మడిగా వీళ్ళంతా ఇక్కడ వరి కుప్పలు వేసుకొని ఉండడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రం నుంచి కానీ వాళ్లకు సహాయ సహకారాలు లేవు. ఒక పక్క ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజని మేము కొంటామని సీఎం అట్టాసంగా పేపర్ ప్రకటనలు ఇవన్నీ ఇస్తున్నారు, కానీ ఇక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక పక్క చూస్తే వర్షాలు ముంచుకొస్తున్నాయి, అకాల వర్షాలు, అసలే పంటలు అరకొరగా వెళ్ళినాయి. ఈ పంటల్ని కొనుగోలు చేస్తే మాకు కొంచెం గిట్టుబాటు అవుతుంది. దళార్లకు ఇచ్చినట్లయితే దాదాపుగా ఒక్కొక్క రైతు 30 నుంచి 40 వేల రూపాయలు లాస్ కావడానికి ఆస్కారం ఉంది. అదే ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు కొనుగోలు చేస్తే మాకు గిట్టుబాటు అవుతుందని చాలామంది రైతులు ఇప్పటికీ ఎదురుతున్నారు. ఇక్కడ ఐపీ కావచ్చు, గవర్నమెంట్ అధికారులు కావచ్చు స్పందించి కొనుగోలు చేయాలని అధికారం రావడానికి ముందు క్వింటాల్కు 5 బోనస్ అనేది ప్రకటనలు, కానీ ఇప్పుడు మాట మార్చి దొడ్డు రకాలు లేదు, సన్నరాలు డిమాండ్ చేసేది ఏంటంటే ఇవ్వాలి. అది కావచ్చు, దొడ్డు కావచ్చు. ఈ సీజన్ చూసుకుంటే పథకాలు ఇస్తారు, 9% దుడ్డు రాలేదు. ఈ రకంగా గింజ కూడా ఇక్కడ ఉన్న సెంటర్ అందించి ప్రతి గింజను కొనుగోవాలని చేయాలని చేస్తున్నాం.